గతంలో వైద్యులు రోగులు నాడి చూసి, నాలుక చూసి లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేసేవారు. దానికి అనుగుణంగా చికిత్స చేసేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత వైద్య విధానం పూర్తిగా మారిపోయింది. అన్ని యంత్రాలతోనే నిర్ధారిస్తున్నారు. తాజాగా మానవ నాలుక రంగును విశ్లేషించి వివిధ రకాల వ్యాధులను 98% ఖచ్చితత్వంతో గుర్తించగల నూతన ఆల్గారిథంను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఆల్గారిథంను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సరికొత్త ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా డయాబెటీస్, స్ట్రోక్, అనీమియా, ఆస్తమా, కాలేయం, పిత్తాశయం సమస్యలు, కోవిడ్-19 వంటి అనేక వ్యాధులను గుర్తించవచ్చు. నాలుక రంగు, ఆకారం, మందం వంటి లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని పరిశోధకులు తెలిపారు. నాలుక రంగులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, మీ నాలుక గులాబీ రంగులో కనిపిస్తే అది తేమగా, మృదువుగా ఉన్నట్లు అర్థం. అలాగే కాస్త తేడాగా ఉన్న ఒత్తిడి లేదా నొప్పి ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. తెల్లటి పూత లేదా ప్యాచెస్ ఉంటే ఓరల్ కాంటిడియాసిస్ ఆల్బికాన్స్ అనే ఫంగస్ పెరగటం వలన నోటి థ్రష్ లేదా ఇతర వ్యాధులకు కారణమవుతుంది. ఈ ఫంగస్ ఎప్పుడు నోట్లో ఉంటుంది, అంటే ఇది పూర్తిగా ప్రమాదకరం. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, బలహీనపడటం వంటివి ఏర్పడతాయి. ఎర్ర నాలుక ఉంటే పోషకాహార లోపం అని అర్థం. B12 లోపం, ఫోలిక్ ఆమ్లం లేదా విటమిన్ B12 లోపం వల్ల మీ నాలుక ఎర్రగా కనిపిస్తుంది. ఇందుకు సరైన పోషకాహారం తీసుకోవడమే కాకుండా విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నాలుకపై మ్యాప్ లాంటి నమూనాలు కనిపిస్తుంటాయి. అలా ఉంటే అలర్జీలు, లోపాలు, మధుమేహం లేదా ఒత్తిడి యొక్క ముఖ్యమైన లక్షణం. మచ్చల నాలుక. నాలుక కండరాల ఎపిథీలియంపై ఉన్న పాపిల్లే జీవిత కాలమంతా పెరుగుతాయి. సాధారణంగా నల్ల నాలుక క్యాన్సర్ రోగులలో ఎక్కువగా ఉంటుంది. అలాగే కీమోథెరపీ చేయించుకుంటున్న వారిలో, డయాబెటిక్ వారిలో నల్ల నాలుక ఉంటుంది. పొక్కులు రావడం, ఎప్పుడు వేడిగా ఉండడం, ఎత్తు వంపులుగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నాలుకలో ఏదైనా పిగ్మెంటేషన్, పొక్కులు, నొప్పి ఉండటం వలన అనారోగ్య సమస్యలను అంచనా వేయాలి.